హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సి డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 18లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్ 18 ఓపెనింగ్ సీన్లో ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నావు నువ్వు అని అంటే జీషింగ్ సీక్రెట్ అంటుంది. సీక్రెటా అని అంటాడు హాంటింగ్. అప్పటికే అక్కడికి వేరే కంపెనీ నుంచి మిస్టర్ పెంగ్ అక్కడికి వస్తాడు. మిస్టర్ పెంగ్ అండ్ హాంటింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్న తర్వాత హాంటింగ్ జీషింగ్ని మిస్టర్ పెంగ్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. జీషింగ్ తను కొత్తగా షింగ్చెన్ కంపెనీని స్టార్ట్ చేసింది. 3D మెడికల్ ప్రింటింగ్ కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మీరు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే తనతో ఫ్యూచర్లో కోఆపరేట్ చేయండి అని చెప్తాడు హాంటింగ్. అప్పుడు మిస్టర్ పెంగ్, తెలుసు నాకు, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కదా, బట్ నేను అనుకోలేదు మిస్ డీ ఇంత యంగ్గా ఉంటారని అని అంటాడు. జీషింగ్ అప్పుడు మిస్టర్ పెంగ్తో తన గురించి తెలిసిన విషయాలు అండ్ వాళ్ళ కంపెనీ గురించి చెప్తుంది. తర్వాత జీషింగ్ తన నేమ్ కార్డ్ని కూడా తీసి మిస్టర్ పెంగ్కి ఇస్తుంది. తర్వాత మిస్టర్ పెంగ్, నేను స్పీచ్కి ప్రిపేర్ అవ్వాలి, నేను వెళ్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. హాంటింగ్కి జీషింగ్ అక్కడికి వచ్చే గెస్ట్స్ గురించి ప్రిపేర్ అవుతుందని అర్థమై, సో ఇదా నువ్వు ప్రిపేర్ అయ్యింది అని అడుగుతాడు. దానికి జీషింగ్, అవును, నేను ఆ గెస్ట్ గురించి తెలుసుకుంటేనే కదా వాళ్ళు చెప్పే పాయింట్స్ వాళ్ళు మాట్లాడే టాపిక్ నాకు తొందరగా అర్థమవుతుంది అని అంటుంది. దానికి హాంటింగ్, షింగ్చెన్కి పిఆర్ డిపార్ట్మెంట్ అవసరం లేదనుకుంటా అని అంటే జీషింగ్, నేను ఇది కాంప్లిమెంట్లా తీసుకుంటాను అని అంటుంది. నెక్స్ట్ సీన్లో తుషామింగ్ లూలింజా కొత్తగా స్టార్ట్ చేసిన స్వీట్ అండ్ సార్ బార్కి వెళ్తుంది. లూలింజా తనని వెల్కమ్ చేసి తనకున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చూపిస్తాడు. తర్వాత నేను నీకోసం ఒక పాట పాడతానని పాడతాడు. తర్వాత తుషామింగ్ నవ్వి, నేను ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ చూడడానికి వస్తున్నాను అనుకున్నాను, కానీ కామెడీ షో కూడా ఉందని అనుకోలేదు అని అంటుంది. తర్వాత లూలింజా, నేను ప్రొఫెషనల్ కాదు, సో నేను సరిగా పాడలేను, కానీ నువ్వు ప్రొఫెషనల్ కదా, నువ్వు పాడు అని చెప్పి తుషామింగ్ని అక్కడ పాట పాడిస్తాడు. తుషామింగ్ పాట పాడిన తర్వాత ఎలా పాడానంటే, చాలా బాగా పాడావు, నీతో కంపేర్ చేసుకుంటే నేను అసలు పాడింది పాటేలాగే లేదు అని అంటాడు. దానికి తుషామింగ్, అంత లేదు, నేను అంతేం గొప్ప సింగర్ కాదు అని అంటుంది. తర్వాత లూలింజా తుషామింగ్కి, నువ్వు నా బార్లో పాట పాడొచ్చు ప్రొఫెషనల్గా అని ఆఫర్ ఇస్తాడు. తుషామింగ్, నేను ఆలోచించి చెప్తాను అని అంటుంది. తర్వాత తుషామింగ్ అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ చూస్తుంటే లూలింజా తనని చూస్తూ, నేను తనని ఫస్ట్ అసలు ఎందుకంత హేట్ చేశాను అని అనుకుంటాడు. తర్వాత లూలింజా, నేను నీకు ఒక కాక్టైల్ చేసిస్తానని చెప్పి తనకి ఒక కాక్టైల్ చేసిస్తాడు. ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని. తర్వాత తను మెనూ చూసి, నీ కాక్టైల్స్ నేమ్స్ చాలా ప్లెయిన్గా ఉన్నాయి, పోయటిక్గా రొమాంటిక్గా ఏం లేవు అని అంటుంది. తర్వాత తను అక్కడ ఉన్న నేమ్స్కి కస్టమర్స్ చూడగానే ఇంప్రెస్ అయ్యేలా కొన్ని నేమ్స్ సజెస్ట్ చేస్తుంది. లూలింజా వాటిని నోట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో జెండి ఒక రెస్టారెంట్ లోపలికి వస్తూ ఆ రెస్టారెంట్లో ఉన్న జీషింగ్ అండ్ హాంటింగ్ని చూసి అక్కడికి వచ్చి జీషింగ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అంటుంది. జీషింగ్ హాయ్ చెప్తుంది జెండికి. తర్వాత జెండి హాంటింగ్తో, నాకు తెలిసి నువ్వు ఇక్కడే ఉంటావని, సో నేను ప్లేన్ దిగగానే డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను, జీషింగ్తో మాట్లాడుతున్నాను ఇక్కడ అంటే అవును అంటాడు హాంటింగ్. తర్వాత జెండి జీషింగ్తో, షించెన్ లాంటి చిన్న స్టార్టప్ కంపెనీకి ఇంత పెద్ద ఫారంలో పార్ట్ వచ్చిందా, అందరూ అందుకే అంటారేమో మంచి ఇన్వెస్టర్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయని, అండ్ అందరికన్నా ముందు ఫాస్ట్ లేన్ తీసుకోవచ్చని అని అంటుంది. దానికి హాంటింగ్, షించెన్కి అంత స్ట్రెంత్ ఉంది, ఇన్విటేషన్ అనేది జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, నేను దాన్ని జస్ట్ తగ్గించానంతే అని అంటాడు. తర్వాత జెండి జీషింగ్తో, మీ బూత్ దగ్గరలోనే మా గోంగ్హా కంపెనీ బూత్ కూడా ఉంది, నీకు టైం ఉన్నప్పుడు వచ్చి చూడు, ఆఫ్టర్ ఆల్ నువ్వు కూడా మా కంపెనీలో పనిచేసిన దానివే కదా అని అంటుంది. నువ్వు రిజైన్ చేసినప్పుడు నేను డైరెక్టర్ చెన్ చాలా ఫీల్ అయ్యాము. జెండి అనగానే జీషింగ్, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ, నేను కంపెనీ వదిలి వెళ్ళినప్పుడు థింగ్స్ చాలా అన్ప్లెజెంట్గా ఉన్నాయి, నా వల్ల వేరే డైరెక్టర్ ఫైర్ అయ్యాడు అని అందరు నన్నే బ్లేమ్ చేశారు, అప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నానని, కానీ నాకు ఇప్పుడు క్లియర్ అయింది, ఎప్పుడైతే కంపెనీ ట్రబుల్స్లో ఉందో అప్పుడు ఒక స్కేప్ గోట్ నెససరీ అని అంటుంది. అప్పుడు జెండి, నేను ఈ వేలో నీకు ఒక అపాలజీ చెప్పాలి, నేను అప్పుడు ఆ డైరెక్టర్ని ఫైర్ చేయడం వల్ల థింగ్స్ బెటర్ అవుతాయి అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు అనుకోలేదు అని అంటుంది జెండి. దానికి జీషింగ్ నవ్వి ఇంకేం ఆన్సర్ ఇవ్వకుండా ఉంటుంది. తర్వాత జెండి హాంటింగ్తో, ఈ రెస్టారెంట్ ఏమీ చేంజ్ అవ్వలేదు అసలు, నువ్వు ఫస్ట్ ఇక్కడ సమిట్కి వచ్చినప్పుడు జర్మనీ నుండి నేను ఇది నీకు రికమెండ్ చేశాను, అప్పుడు గాంగ్ఫా జస్ట్ స్టార్టప్ కంపెనీ, లక్కీగా నువ్వు ఇంట్రడ్యూస్ చేసిన మెనీ కనెక్షన్స్ వల్ల గాంగ్ఫా ఫస్ట్ స్టెప్ తీసుకొని అండ్ లాంగ్ కోఆపరేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంది చాలా మంచి ఎంటర్ప్రైజెస్తో, ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీగా ఎదిగింది, అండ్ జీషింగ్ కూడా బేడీని ఎలా కాంటాక్ట్ అయిందో అలానే అని అంటుంది. మన ఇద్దరం చేసింది అదే అన్నట్టు జీషింగ్ని తక్కువ చేసినట్టు మాట్లాడుతుంది జెండి. ఇంకా అక్కడ ఉండడం, ఆ కన్వర్సేషన్ కంటిన్యూ చేయడం ఇష్టం లేక నాకు వర్క్ ఉంది అని లేచి వెళ్తుంటే జెండి జీషింగ్తో, తినేసి వెళ్ళు, తినడానికి లిటిల్ టైం అన్నా ఇవ్వాలి కదా అని అంటే హాంటింగ్, వర్క్ చాలా ఇంపార్టెంట్, వర్క్ ఫస్ట్ అని చెప్పి అంటాడు. అప్పుడు జీషింగ్ ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ కన్వర్సేషన్ అంతా పక్క టేబుల్ మీద కూర్చొని వింటాడు చాంకే. తర్వాత జీషింగ్ ఆర్డర్ చేసిన స్పెగెట్టి తీసుకొచ్చి పెడుతుంది వెయిట్రెస్. జెండి హాంటింగ్తో ఆ స్పెగెటీని చూసి, నేను ఇంకా అనుకోలేదు నీకు ఇక్కడ స్పెగెటీ నచ్చుతుందని అని అంటుంది. తర్వాత హాంటింగ్ వెయిట్నెస్ని పిలిచి అది ప్యాక్ చేయమని అంటాడు. తర్వాత హాంటింగ్ జెండితో, నువ్వు ఎందుకు జీషింగ్తో పాత స్టోరీ తీసుకొస్తావు, ఇప్పుడు తను షింగ్చెన్ కంపెనీకి బాస్, నీ ఎంప్లాయీ కాదు, ఈ ఓల్డ్ స్టోరీని మళ్ళీ తీసుకురాకు అని అంటే జెండి అప్పుడు, నేను జస్ట్ క్యాచప్ కోసం మాట్లాడదాం అనుకున్నా, కానీ తను మనసులో పాత విషయాలన్నీ పెట్టుకుంది అని అనుకోలేదు అని అంటుంది.
హాంటింగ్ అప్పుడు జంగ్లీతో నీకు నిజంగా తెలీదా తను ఎందుకు మనసులో పెట్టుకుందో అదంతా అని అడుగుతాడు. తర్వాత తను ప్యాక్ చేయమన్న స్పెగటీ తీసుకొచ్చి ఇస్తుంది వెయిట్రెస్. తర్వాత వెయిట్రెస్తో హాంటింగ్ ఇక్కడున్న ఈ లేడీకి కూడా ఇంకొక స్పెగటీ ఆర్డర్ తీసుకోండి అని ఆర్డర్ చెప్పి నువ్వు ఇప్పుడే వచ్చావు కదా తినేసి వెళ్ళు అని చెప్పి ఆర్డర్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జిషింగ్ ఇంకా అదే కోపంతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తనకి అప్పుడే తుషామింగ్ నుంచి మెసేజ్ వస్తుంది. జిషింగ్ స్పెగటీ ఎలా ఉంది అని అంటే తను రిప్లై ఇస్తుంది నేను కోపంలో ఏం తినలేకపోయాను అని. తర్వాత గ్రూప్ చాట్లో మెసేజ్ చూసి లిల్లీ జీషింగ్కి కాల్ చేస్తుంది. ఏమైంది అని అంటే పాత కంపెనీ బాస్ జెంగ్డీ అక్కడ ఉండే నాకు ఇప్పుడు తను చూస్తేనే చాలా కోపం వస్తుంది అని అంటుంది జీషింగ్. దానికి లిల్లీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. బేబీ బికాస్ తనకి హాంటింగ్తో ఫ్లర్టీ రిలేషన్షిప్ ఉన్నందువల్ల నీకు తను చూస్తే అలా అనిపిస్తుందేమో అని అంటే తర్వాత జీషింగ్ లీలీతో తన హాంటింగ్తో ఏ రిలేషన్ తనకుంటే దానికి నాకేంటి అని అంటుంది. అప్పుడు లిల్లీ మరి నిన్ను ఎందుకు కోపం వస్తుంది నీకు నేను చెప్పింది నిజమే కాదా అని అడుగుతుంది. ఆర్ మేబీ నీకు చాలా ఆకలిస్తుండొచ్చు అందుకే నీకు కోపం వస్తుందేమో అని అంటే చేసి సరే ఇంకా నేనేం మాట్లాడను నువ్వు అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుంటాను నేను ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. జెంగ్డీ ఆ స్పెగటీ అక్కడే ఉంచి వైన్ తాగుతూ ఉంటుంది. అప్పుడే చాంకే అక్కడికి వచ్చి మళ్ళీ ఒకదానిపై కూర్చొని తాగుతున్నావా అని అంటాడు. తర్వాత కాంపిటీషన్ చాలా టైట్గా ఉన్నట్టుంది నీకు అని అంటే నేను ఇంకేం లూజ్ అవ్వలేదు అంటుంది జెంగ్డీ. తర్వాత అతను కూడా వైన్ తాగుతాడు తనతో పాటు కలిసి. తర్వాత జెంగ్డీ చాంకేతో నాకు తెలిసినంత వరకు నీకు ఇలాంటి ఫార్మ్స్ నచ్చవు కదా అని అంటే చాంకే నీకు తెలుసు కదా నేను ఎవరి కోసం వచ్చానో క్లియర్గానే అంటాడు. నేను నీకు కంపెనీ ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఒక డైమండ్ సెట్ తీసి తన ముందు పెడతాడు. ఇది ఆ రోజు ఆప్షన్లో కొన్నది కదా అని అంటుంది అది చూసి జెంగ్డీ. అప్పుడు జెంగ్డీ మిస్టర్ చాంగ్ తోటి మీరు ఫస్ట్ నాకు వాచ్ ఇప్పుడు నెక్లెస్ ఇస్తున్నారు మీరు నన్ను ఇలా ప్యాంపర్ చేస్తూనే ఉన్నారు మీకు తిరిగి ఎలా ఇవ్వాలి ఏమి ఇవ్వాలో తెలియట్లేదు అని అంటుంది. అంటే అప్పుడు చాంకే జెంగ్డీతో నేను ఇవి నీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నాను నువ్వు నాకు తిరిగాల్సిన అవసరం ఏం లేదు నువ్వేం స్ట్రెస్ ఫీల్ అవ్వకు అని అంటాడు. నేను ప్యాంపర్ చేసేది నేను నీ గురించి కేర్ చేస్తాను కాబట్టి అండ్ నేను ప్యాంపర్ చేయని వాళ్ళు నీ గురించి అసలు కేర్ చేసేవాళ్ళు కాదు వాళ్ళతో ఉండే జస్ట్ బిజినెస్ కోఆపరేషనే అండ్ సెలబ్రేషన్స్ కోసం డ్రింకింగ్ ఇలా ఎలోన్గా డ్రింకింగ్ నీ చాయిస్ అది బట్ నేను నీకు కంపెనీ ఇస్తాను అని అంటాడు చాంకే. తర్వాత నువ్వు హాంటింగ్ ఇన్వెస్ట్మెంట్ని ఎందుకు రిటర్న్ చేయొద్దు తర్వాత డాంగ్యాంగ్కి ఏం కావాలో అది నేను ఇవ్వగలను ఇంకా దానికన్నా డబులే ఇవ్వగలను అని అంటాడు. దానికి జెంగ్డీ థ్యాంక్ యూ మీ ఆఫర్కి బట్ హాంటింగ్ నాకు ఇన్వెస్ట్ చేశాడు నా కంపెనీలో నేను గాంగ్హువా కంపెనీ దానితోనే స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను డాంగ్యాంగ్ మెడికల్కి ఆపోజిట్ వెళ్ళలేను అని అంటుంది. నాకు తెలుసు మీరు నా గురించి కేర్ చేస్తారని కానీ ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ నేను అఫోర్డ్ చేయలేను అని ఆ నెక్లెస్ని వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది జెంగ్డీ. పర్లేదు నువ్వు టైం తీసుకో అని అన్నాక వాళ్ళిద్దరూ వైన్ తాగుతారు. తర్వాత జెంగ్డీ సైడ్ కూర్చొని ఉంటుంది. హాంటింగ్ అక్కడికి వెళ్ళి నువ్వు చాలా బలమైన దానివి ఫుడ్ ఏం తినకుండా కూడా ఇంత దూరం నడుచుకుంటూ వచ్చావా అని అంటాడు. దానికి చేసి నా యాంగర్ నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది అని అంటుంది. స్పెగటీ తింటావా మరి అని అంటాడు హాంటింగ్ తను తీసుకొచ్చిన ఫుడ్ ప్యాకెట్ చూపిస్తూ. తర్వాత జీషింగ్ తింటుంటే హాంటింగ్ పక్కన కూర్చొని జెంగ్డీ కూడా ఒక కంపెనీకి బాస్ నువ్వు తనతో ఎందుకు ఆర్గ్యూ చేశావు అని అంటే జీషింగ్ తెలుసు నాకు తను కూడా ఒక బాస్ అని అయితే ఏంటి ఆమెకి క్లియర్గా తెలుసు నేను ఆ కంపెనీ ఎందుకు వదిలేసి వచ్చాను అయినా మళ్ళీ దాని గురించి ఎందుకు తీసుకురావాలి అని అంటాడు. తర్వాత హాంటింగ్ నువ్వు తనని మాటల్లో ఒడగొట్టావు అయితే ఏంటి ఇప్పుడు నువ్వు తనని ఇలా ఆఫెండ్ చేస్తావు తను వేరే రకంగా నేను ట్రిక్ చేస్తుంది అని అంటాడు. ఈ సర్కిల్ చాలా చిన్నది నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అని అంటే జీషింగ్ అంటుంది నేను తనని ఆఫెండ్ చేయకపోయినా కూడా తను నన్ను ట్రిక్స్ ప్లే చేయాలనుకుంటే ప్లే చేస్తుంది అని అంటుంది. బట్ ఇంకా పెద్దగా కాన్ఫ్లిక్ట్ అయ్యేది కాదు కదా అని అంటాడు హాంటింగ్. పీపుల్తో డీల్ చేయడం చెస్ ప్లే చేయడం లాంటిది నువ్వు ఈచ్ స్టెప్ తీసుకునే ముందు 4 or 5 times ఆలోచించాలి నువ్వు అనుకుంటున్నావా రా మెటీరియల్ ఇష్యూ అలా ఎలా ఎందుకు అయిందో అని అంటాడు హాంటింగ్. జెంగ్డీ చేసిందా అని అడుగుతుంది జీషింగ్. జెంగ్డీ వల్ల అయింది అనుకొని చాలా కోపంగా ఉంటుంది జీషింగ్. తర్వాత హాంటింగ్ జీషింగ్తో నువ్వు కార్డ్స్ ప్లే చేయడంలో చాలా బాగా ఆడతావు కదా ఆడనప్పుడు నువ్వు నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేవా అని అంటే జీషింగ్ నేను గాంగ్హువాకి ఇప్పుడు పని చేయట్లేదు కదా స్టిల్ ఆమె ఎందుకు నా మీద ఇలా చేస్తుంది అని అంటుంది. సో నేను చెప్పింది నేను కన్విన్స్ చేయలేదన్నమాట సరే స్పెగటీ చల్లారిపోతుంది తిను అని అంటాడు. తర్వాత హాంటింగ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే జీషింగ్ ఎక్కడికి అంటే వర్క్ చేయడానికి అని చెప్పి వెళ్తాడు హాంటింగ్. తర్వాత ఏఐ సమిట్ స్టార్ట్ అవడంతో అందరు అక్కడికి వస్తారు. జీషింగ్ అండ్ జెంగ్డీ ఒకరొకరు హాయ్ చెప్పుకుంటారు. జెంగ్డీ నీ సీట్ ఎక్కడ అంటే అక్కడ అంటే ఓకే వెళ్ళి కూర్చో మనం తర్వాత మాట్లాడుకుందామని అంటుంది జెంగ్డీ జీషింగ్తో. తర్వాత అక్కడ ఓపెనింగ్ స్పీకర్ ఏఐ సమిట్ గురించి ఇంట్రడ్యూస్ చేశాక హాంటింగ్ని గెస్ట్ స్పీకర్గా మాట్లాడడానికి ఫస్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు. హాంటింగ్ స్టేజ్ మీద మెడికల్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ట్రెండ్ గురించి అండ్ బిజినెస్ డెవలప్మెంట్స్ గురించి స్పీచ్ ఇస్తాడు. ఏన్షియంట్ మెడిసిన్ నుంచి కాంటెంపరీ అండ్ మోడర్న్ మెడిసిన్ అండ్ మెడిసిన్లో వచ్చిన విజ్డమ్ గురించి అండ్ చేంజ్ అవుతున్న ట్రెండ్స్ అన్నిటి గురించి మాట్లాడతాడు. హాంటింగ్ స్పీచ్ అయిపోయిన తర్వాత Q&A సెషన్లో గెస్ట్ని క్వశ్చన్స్ అడగడానికి ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళని హ్యాండ్ రేస్ చేయమంటాడు. జీషింగ్ కూడా హ్యాండ్ రేస్ చేస్తుంది. తర్వాత హాంటింగ్ వేరే పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే తన ఆన్సర్స్ ఇస్తాడు.
తర్వాత జీషింగ్ ప్రతిసారి చేయలేకపోతున్నాడు. లాస్ట్ ఛాన్స్ జీషింగ్కి ఇస్తాడు, నీ క్వశ్చన్ ఏంటి అని. జీషింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ ట్రెండ్ సెట్ చేయగలవా, కాంపిటీషన్ని ఎలా ఫేస్ చేయాలి అని అడిగితే దానికి హంటింగ్ అది ఓన్లీ మనం బుక్స్లోనే చదువుంటాం, కానీ రియల్గా ఇండస్ట్రీ అలా ఉండదు. ఒకటేసారి అన్నీ చేసేయలేము. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటేనే మనం సక్సెస్కి క్లోజ్ అవుతాం. డాంగ్యాంగ్ కూడా అదే చేస్తుంది ఇప్పుడు, ప్రాక్టికల్ డేటాని అనలైజ్ చేయడం అని చెప్తాడు. బట్ ట్రయింగ్ అండ్ ఫెయిలింగ్ అనేది మనకి పల్స్ ఆఫ్ టైం తెలుస్తుంది. సో మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ వరల్డ్ని కాన్క్వర్ చేయాలని అనుకోవద్దు. మెల్లిగా డైరెక్షన్స్ నేర్చుకొని రూట్స్ అన్ని తెలుసుకొని తర్వాత స్మాల్ బిజినెస్ నుంచి స్టార్ట్ చేసి స్పెషలైజేషన్ మీద ఫోకస్ చేయాలి, అదే ఫస్ట్ స్టెప్ అని చెప్తాడు. తర్వాత నేను అనుకుంటున్నాను ఇది జీషింగ్ క్వశ్చన్ని ఆన్సర్ చేసి ఉండొచ్చు అంటే, జీషింగ్ నాకు అర్థమైంది, థ్యాంక్ యూ మిస్టర్ హాన్ అని చెప్పి కూర్చుంటుంది. తర్వాత ఒక్క నిమిషం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ లేడీ జీషింగ్ తను కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసింది అండ్ డాంగ్యాంగ్ మెడికల్ దాంట్లో ఇన్వెస్ట్ చేసింది అని పరిచయం చేస్తాడు. వాళ్ళ కంపెనీ 3D మెడికల్లో స్పెషలైజేషన్ చేస్తుంది అని. క్లాస్ 3 డివైసెస్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 కన్నా చాలా హార్డ్. ఐ హోప్ మీరు కంపెనీని చాలా బాగా నడిపిస్తారని అనుకుంటున్నాను అని అంటాడు హంటింగ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకకి తిరిగి హంటింగ్ ఇంట్రడ్యూస్ చేసిన జీషింగ్ని చూస్తారు. తర్వాత జీషింగ్, షించన్ మిమ్మల్ని ఎప్పుడు తక్కువ కానివ్వదు మిస్టర్ హాన్ అని చెప్తుంది. మా ఇన్వర్టిబుల్ కేజ్ కంప్లీట్ అవబోతుంది, తర్వాత క్లినికల్ టెస్ట్ స్టార్ట్ చేస్తాము. ఈ ఎక్స్పోలో మేము ఫైండ్ చేయాలనుకుంటున్నాము మాతో సేమ్ గోల్ ఉన్న కంపెనీతోటి. మేము త్వరలోనే మా ప్రోడక్ట్ లాంచ్ చేస్తాము అండ్ తర్వాత మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూస్తాము అని జీషింగ్ చెప్తుంది. అయిపోయాక మిస్ యువాన్ ఫుడ్ కోసం చూస్తుంటే అక్కడికి చాంకే వచ్చి మాట్లాడతాడు. డాంగ్యాంగ్ కంపెనీ నాకు కాంపిటీటర్, కానీ నేను ఒప్పుకోవాలి హంటింగ్ చాలా వండర్ఫుల్ పర్సన్, తన స్పీచ్ కూడా చాలా బాగా ఇచ్చాడు, తనకి రైవల్ అవ్వడం కొంచెం కష్టమే అని అంటాడు. సమ్మిట్ అయిపోయాక మన ఇద్దరం టీకి కలుద్దామా అని మిస్ యువాన్ని అడిగితే తను మన కంపెనీస్ మధ్య కాంపిటీషన్ కన్సిడర్ చేసి నేను మీతో టీకి వస్తానని ఎలా అనుకుంటున్నారు, నా దగ్గర మంచి సజెషన్ ఉంది, నేను అనుకుంటున్నాను మీరు వింటారని అని అంటాడు చాంకే. తర్వాత యువాన్ నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకోసారి సూజిజో ఆఫీస్లో హాంటింగ్ స్పీచ్ ఫోన్లో చూస్తూ ఉంటాడు. తర్వాత అక్కడికి ఒక ఎంప్లాయ్ వచ్చి ఏం చూస్తున్నారంటే హాంటింగ్ స్పీచ్ నిజంగా చాలా బాగా మాట్లాడాడు అని అంటే, తర్వాత మిస్టర్ సు మీరు ఎలా ఇంత ఇగ్నోరెంట్గా ఉంటారు అని అంటాడు ఆ ఎంప్లాయ్. లవ్ ఏదైనా జర్నీ నుంచే స్టార్ట్ అవుతుంది కదా, బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలి కదా, లీతో మీరు ఎందుకు వెళ్ళలేదు అని మీ లీలీని బయటికి రమ్మని అడగండి అని అంటే, దానికి సూజిజో నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడకు, లీకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో నేను ఇట్లాంటివి చెయ్యను అని అంటాడు. ఆ ఎంప్లాయీ సూజిజోతో అది జస్ట్ ఒక అబద్ధమేమో, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు ట్రై చేయండి అని అంటాడు. ఆలోపే లీలీ అక్కడికి కాఫీ కోసం వస్తుంటే తను మళ్ళీ ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఫోన్ తీసుకొని మళ్ళీ హాంటింగ్ స్పీచ్ చూస్తాడు. లీలీ కూడా చూపించి మిస్టర్ హాన్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా అని అంటాడు. సూజిజో తన కాఫీ తీసుకొని అక్కడ ఉండి వెళ్తాడు. దీనిలో జీషింగ్ హాంటింగ్కి సజెషన్స్కి థ్యాంక్ యూ చెప్పడం కోసం మెసేజ్ టైప్ చేస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ చాలా ఫార్మల్గా ఉందేమో అని అనుకొని పెట్టదు ఆ మెసేజ్. అప్పుడే హాంటింగ్ నుండి జీషింగ్కి కాల్ వస్తుంది, ఎక్స్పో కోసం ప్రిపేర్ అయ్యారా, ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అని. నేను ఆల్మోస్ట్ రెడీ, లీలీ అండ్ సూజిజో కూడా తొందరలోనే ఇక్కడికి వస్తారు అని చెప్తుంది జీషింగ్. తర్వాత వాళ్ళిద్దరు లైన్లోనే ఉంటారు కానీ ఎవరేం మాట్లాడరు. సో జీషింగ్ మీరు ఉన్నారా స్టిల్ కాల్లో అని అంటే హాంటింగ్ అంటాడు. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది జీషింగ్. నేను నిజంగా చాలా నేర్చుకున్నాను మీ వల్ల అని అంటుంది. అప్పుడే అసిస్టెంట్ టైం మిస్టర్ పెంగ్ కాల్ చేస్తున్నాను ఫోన్ తీసుకురావడంతో హాంటింగ్ నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జీషింగ్ మీరే కదా నాకు కాల్ చేసింది, ఇలా సడన్గా పెట్టేస్తారేంటి అని అనుకుంటుంది. నేను అంత సీరియస్గా థ్యాంక్ యూ చెప్తే ఇలానా మీరు రెస్పాన్స్ ఇచ్చేది అని తను కూడా ఫోన్ పక్కకు పెట్టేస్తుంది. ఎక్స్పోలో అన్ని కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే కోసం పెడతాయి. సూజిజో హాన్హైతో కంపేర్ చేస్తే మాకు చాలా చిన్న బూత్, మనం కొంచెం పెద్దది తీసుకోవాల్సింది అని అంటే, మనకి లొకేషన్ ప్రాబ్లం, వాళ్ళ లొకేషన్ హైయెస్ట్ మెంబర్స్ ఉన్నారు, మనది కార్నర్కి ఉంది, అది ప్రాబ్లం అని అంటాడు. తర్వాత జీషింగ్ ఉండి మనని డిస్కరేజ్ చేసుకుంటే ఎలా, మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి, నువ్వు అండ్ లీలీ ఇక్కడ ఉండండి, విజిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను అండ్ షింషా వెళ్ళి అందరికీ పాంప్లెట్స్ పంచుతామని వెళ్తుంది జీషింగ్. అక్కడ పక్కనే గోంహా కంపెనీ వాళ్ళు జీషింగ్ పాంప్లెట్స్ పంచడం చూస్తారు. తర్వాత డైరెక్టర్ జీషింగ్తో నువ్వు ఆల్రెడీ ఒక బాస్, నువ్వు ఎందుకు ఇలా పాంప్లెట్స్ పంచుతున్నావు అని అంటే, పక్కనున్న అతను తనని హాంటింగ్ ఇన్వెస్ట్ చేశాడు కదా అని అంటాడు. అప్పుడే జీషింగ్కి ఒక ఇంటర్ప్రిటర్ కనిపించి వీళ్ళని వదిలేసి వెళ్ళి తనతో మాట్లాడుతుంది. వెళ్ళి వాళ్ళ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తనని వాళ్ళ బూత్కి తీసుకెళ్తుంది వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. తర్వాత సూజిజో తను హ్యాండిల్ చేసిన విధానాన్ని చూసి జీషింగ్ని నువ్వు చాలా గ్రేట్, చాలా బాగా హ్యాండిల్ చేసావని పొగుడతాడు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇంకా ఎక్కువ కోఆపరేషన్స్తో మనం మన కోఆపరేషన్ని పెంచుకోవాలి అని. హాన్హైట్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ గురించి వింటుంటే వెనక నుంచి మిస్టర్ చెన్ వచ్చి హాయ్ జీషింగ్ అని అంటే, మిస్టర్ చెన్ మీకు నేను తెలుసా అంటే, నిన్న మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా హాంటింగ్ ఫోరంలో, సో అలా తెలుసు, నేను మీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం అనుకున్నాను అని అంటాడు. తర్వాత జీషింగ్ అడుగుతుంది మీరు ఎలా స్టార్ట్ చేశారు అసలు కంపెనీ ఎంత హై పొజిషన్లో ఉండడానికంటే, తను చెప్తాడు నేను హైస్ లోస్ అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశాను, స్టార్టింగ్లో ఏదైనా కష్టమే, తర్వాత ఇప్పుడు
ఇన్వెస్టర్స్ మనకి క్యాష్ ఇన్వెస్ట్ చేస్తారు, బట్ మన టైంని కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా ఇన్వెస్ట్మెంట్ని మనం యూటిలైజ్ చేసుకొని కంపెనీని లీడ్ చేయాలి అని చెప్తాడు. మరి కంపెనీ పెట్టి సక్సెస్ రావడానికి ఎన్ని రోజులు పట్టిందంటే 2 years and 3 months అని చెప్తాడు మిస్టర్ చెన్. తర్వాత వాళ్ళు బిజినెస్ గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్యాష్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని. మిస్టర్ చెన్ ఇంకా నాకు పని ఉందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ జీషింగ్ అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటుంది. జీషింగ్ హాన్హై టెక్నాలజీ బూత్ చూస్తున్నప్పుడే హాంటింగ్ అక్కడికి వస్తాడు. ఏం చూస్తున్నావు అని అంటే హాన్హై ప్రోడక్ట్స్ చూస్తున్నాను అని అంటుంది. వాళ్ళు 3 to 4 ప్రోడక్ట్స్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు, అన్నీ చాలా బాగా సేల్ అయ్యాయి. ఒకవేళ ఫ్యూచర్లో షింగ్చెన్ హాన్హై టెక్నాలజీతో కాంపిటీషన్కి వస్తే అని అంటుండగానే హాంటింగ్ ఇప్పుడు కన్సిడరింగ్ షింగ్చెన్స్ కరెంట్ సిచ్యువేషన్ నువ్వు దాని గురించి థింక్ చేయడం ఇది చాలా తొందరగా ఏమో, యాక్చువల్లీ ఈ సర్కిల్ చాలా పెద్దది, ఇవాళ ఉన్న ఎనిమి రేపు ఫ్రెండ్ అవ్వచ్చు. ఇప్పుడే నువ్వు ఇమాజినర్గా ఒక ఎనిమిని అనుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు స్టడీగా ఉండి ప్రోగ్రెస్ చూపించు అని అంటాడు. తర్వాత జీషింగ్ మిస్టర్ హాంటింగ్తో మీరు అనుకుంటున్నారా వన్ డే జీషింగ్ నా కంపెనీ కూడా హాన్హై అంత పెద్ద కంపెనీ అవుతుందని అని అడుగుతుంది. అప్పుడు హాంటింగ్ నేను జస్ట్ చారిటీ కోసం మరి షింగ్చెన్లో ఇన్వెస్ట్ చేశాను అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడే అసిస్టెంట్ ట్యాంక్ కాల్ వచ్చింది అని ఫోన్ తీసుకురావడంతో నేను కాల్ మాట్లాడాలని హాంటింగ్ అక్కడ నుండి వెళ్తాడు. తర్వాత జీషింగ్ అసిస్టెంట్ ట్యాంక్ని ఇవాళ హాంటింగ్ నైట్ అవైలబుల్ ఉన్నారా అని అడుగుతుంది. అసిస్టెంట్ ట్యాంక్ జీషింగ్తో హాంటింగ్కి ఇవాళ నైట్ 7కి చాలా ఇంపార్టెంట్ వీడియో మీటింగ్ ఉంది, 8 వరకు, సో అందులోనే బిజీగా ఉంటారు అని అంటే జీషింగ్ సరే నేను అతనికి థ్యాంక్ యూ చెప్పడం కోసం నాకు ఒక అపాయింట్మెంట్ బుక్ చేస్తారా, 8:30 అంటే 8:30కి నన్ను లాంగ్షన్ రోడ్లో ఉన్న స్టార్ ఐస్లో కలవమని చెప్తారా అని అంటుంది. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అంటే సరే అంటాడు. థ్యాంక్స్ యూ చెప్తుంది జీషింగ్. తర్వాత లిలీని ఒకరు నైట్ మీరు అవైలబుల్ ఉన్నారా, నైట్ మనము డిన్నర్కి కలుద్దాము అని అడుగుతారు. తర్వాత సుజా అక్కడికి వచ్చి వాటర్ ఆఫర్ చేసి మీరు ఒక్కరే వెళ్ళకండి, నేను మీతో పాటు వస్తాను అని అంటాడు. అప్పుడు లీలీ క్లయింట్తో బిజినెస్ గురించి ప్రోడక్ట్స్ గురించి రీల్ చేయడం నా బిజినెస్, నువ్వెందుకు నాతో అని అంటే నాకు తెలుసు అది మీ బిజినెస్, నేను దాంట్లో మీకు హెల్ప్ చేయలేను, అట్లీస్ట్ మీ అసిస్టెంట్ అలాగన్నా వస్తాను అని అంటే జీషింగ్ అప్పుడే అక్కడికి వచ్చి ఏం అసిస్టెంట్ అంటే సుజా నేను తనతో వెళ్తాను అంటే ఎందుకు అంటే నేర్చుకోవడానికి అని అంటుంది. సరే లీలీకి కేర్గా చూసుకోని అంటే తనని ఎక్కువ తాగనివ్వకు అని చెప్తుంది జీషింగ్. తర్వాత లీలీ ఎవరిని కేర్ తీసుకుంటారో చూద్దామని అంటుంది. ఎపిసోడ్ 18 ఇక్కడికి ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరగబోతుందో ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.